నమస్కారం. కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలోని ఇండియా కూటమి సీట్ల సర్దుబాటు దిశగా వేగంగా కదులుతున్నది. లోక్సభ ఎన్నికలు దగ్గర పడుతున్న తరుణంలో కాంగ్రెస్ పార్టీ తన నిర్ణయాలని స్పష్టంగా ప్రకటిస్తున్నది. కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలోని ఇండియా కూటమి భాగస్వామ్య పక్షాలతో సీట్ల సర్దుబాటు చేసుకోవటం అనే ప్రక్రియని వేగం చేయటం అనేది ఇప్పుడు జరుగుతున్న పరిణామం. మొత్తం పార్లమెంటు స్థానాలలో భారతీయ జనతా పార్టీకి వ్యతిరేకంగా ఒకే అభ్యర్థి ఉండేలాగా ఇండియా కూటమి ప్లాన్ చేస్తున్నది. ఒకే అభ్యర్థి ఉంటాడు. ఎన్ని పార్టీలు అంటే ఇండియా కూటమిలో ఉన్న భాగస్వామ్య పక్షాలు అందరూ కలిసి ఒక అభ్యర్థినే నిలబెడతారు. ఈ ఒక్క అభ్యర్థిని నిలబెట్టడం ద్వారా భారతీయ జనతా పార్టీని సవాల్ చేస్తారు. ఇది ఇప్పుడు ప్రస్తుతం ఇండియా కూటమి భాగస్వామ్య పక్షాలు చేస్తున్న కసరత్తు. ఈ కసరత్తులో భాగంగా కాంగ్రెస్ పార్టీ ఉత్తరప్రదేశ్లో మీ పిల్లలు ఇంటర్మీడియట్ మరియు ఎంసెట్ చదువుతూ సబ్జెక్ట్స్ లో కన్ఫ్యూజ్ అవుతున్నారా? కాన్ఫిడెన్స్ లెవెల్ తక్కువగా ఉందా? రిపీటెడ్ మిస్టేక్స్ చేస్తున్నారా? అయితే మీకోసమే ఉంది రైజ్ యాప్. 1 lakh క్వశ్చన్ బ్యాంక్, పర్ఫార్మెన్స్ అనాలిసిస్, ఆన్లైన్ క్లాసెస్ బై ఎక్స్పర్ట్స్, ఇంకా మరెన్నో ఫీచర్స్ తో మీ ముందుకొచ్చింది రైజ్ ద పర్ఫెక్ట్ గైడ్. డిస్క్రిప్షన్ లో ఉన్న లింకును ఉపయోగించి సబ్స్క్రైబ్ అవ్వండి. 10 లోక్సభ స్థానాల్లో పోటీ చేయాలని ప్రతిపాదన పెట్టింది. బీహార్లో 9 పార్లమెంటు స్థానాల్లో, జార్ఖండ్లో 9, పశ్చిమ బెంగాల్లో 6 పార్లమెంటు స్థానాల్లో మాత్రమే పోటీ చేస్తాము అని ఇండియా కూటమి చెప్పింది. మహారాష్ట్రలో 20 పార్లమెంటు స్థానాల్లో పోటీ చేయటానికి కాంగ్రెస్ పార్టీ ప్రతిపాదించింది. ఢిల్లీలో 3 స్థానాల్లో కాంగ్రెస్ పోటీ చేస్తుంది. పంజాబ్లో ఉన్న 13 స్థానాల్లో కాంగ్రెస్ పార్టీ పోటీ చేస్తుంది. ఇప్పటి వరకు ఈ రాష్ట్రాలకి సంబంధించి కాంగ్రెస్ పార్టీ తన ప్రతిపాదనలని మిత్రపక్షాల ముందర ఉంచింది. మిత్రపక్షాలు వీటి మీద చర్చించి త్వరలో నిర్ణయం తీసుకోవాలి అని కాంగ్రెస్ పార్టీ కోరుతున్నది. ఈ విధంగా కాంగ్రెస్ పార్టీ ఒక మెట్టు దిగి తను పోటీ చేయాలనుకుంటున్న స్థానాల సంఖ్యని చెప్పడం ద్వారా తన భాగస్వామ్య పక్షాలకి ఒక మంచి సంకేతాన్ని పంపిస్తున్నది. ఇన్ని స్థానాలు, ఉత్తరప్రదేశ్లో 10 స్థానాలు అడుగుతున్నారు కాంగ్రెస్ వాళ్ళు. 10 స్థానాలు రాకపోవచ్చు, 7-8 స్థానాల దగ్గర సెటిల్ కావచ్చు. లేదు, వీళ్ళు అడిగిన పార్లమెంట్ స్థానాలు అక్కడ బలంగా ఉన్న సమాజ్వాదీ పార్టీ ఆఫర్ చేసే స్థానాలు ఒకటి కాకపోవచ్చు. అక్కడ చర్చలు జరగచ్చు. అటువంటి చర్చలు జరగటానికి వీలుగానే కాంగ్రెస్ పార్టీ ఈ ప్రతిపాదనలని పెడుతూ ఉన్నది. వెస్ట్ బెంగాల్లో అయితే 6 స్థానాల్లోనే మేము పోటీ చేస్తామని చెప్పారు. బహుశా మమతా బెనర్జీ వాటిని 3 స్థానాలకి తగ్గించవచ్చు. ఏదేమైనా కానీ కాంగ్రెస్ పార్టీ బ్రాడ్గా ఒక నిర్ణయం తీసుకొని ప్రతిపాదనలని ఉంచింది. ఈ ప్రతిపాదనల మీద ఫర్దర్గా చర్చలు జరుగుతాయి. 2014 లోక్సభ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ 268 స్థానాల్లో 2వ స్థానంలో ఉంది. 268 స్థానాల్లో 2వ స్థానంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ 2014లో 268 పార్లమెంటు స్థానాల్లో కాంగ్రెస్ పార్టీ 2వ స్థానంలో నిలిచింది. అదే 2019లో 210 స్థానాల్లో కాంగ్రెస్ పార్టీ 2వ స్థానంలో ఉంది. ఈ లెక్క చూసుకున్నా కానీ భారతీయ జనతా పార్టీకి కాంగ్రెస్ పార్టీ పెద్ద సవాల్ని విసరాలి అని చెప్పి ఒక కసరత్తు చేసి ఈ విధమైన నిర్ణయం తీసుకుంది. మొత్తం 542 పార్లమెంటు స్థానాల్లో గత ఎన్నికల్లో బీజేపీ ఒక్కటే 303 స్థానాలు గెలిచింది. ఎన్డీఏ భాగస్వామ్య పక్షాలతో కలిపి 354 స్థానాలు వచ్చినాయి. కాంగ్రెస్ పార్టీకి ఆ ఎన్నికల్లో 52 స్థానాలు మాత్రమే వచ్చినాయి. ఈ విధమైన పరిస్థితుల్లో కాంగ్రెస్ పార్టీ కొంచెం తగ్గి ఏ రాష్ట్రాల్లో తాము ఎన్ని పోటీ చేయబోతున్నామనేది ఒక నిర్ణయానికి వచ్చి ఆ నిర్ణయాన్ని భాగస్వామ్య పక్షాలతో పంచుకుంటూ ఉన్నది. దీని మీద ఇంకా చర్చలు ఫర్దర్గా ముందరికి అడ్వాన్స్ కావటానికి, ముందరికి వెళ్ళటానికి ఈ విధమైన ఒక నిర్ణయాన్ని కాంగ్రెస్ పార్టీ ప్రకటించింది. ఇది ఖచ్చితంగా
భారతీయ జనతా పార్టీని సవాల్ చేసే నిర్ణయంగానే దీన్ని మనం చూడాల్సిన అవసరం ఉన్నది. ఎందుకంటే భారతీయ జనతా పార్టీ తన ఆధిక్యతని కనపరుస్తూ ఉన్న ప్రస్తుత కాలమాన పరిస్థితుల్లో కాంగ్రెస్ పార్టీ ఆల్టర్నేటివ్ స్ట్రాటజీలు వేసుకోవాల్సిన అవసరం ఉంది. కాంగ్రెస్ పార్టీ గెలుస్తుందా? మొత్తం లోక్సభ ఎన్నికల్లో ఈ స్ట్రాటజీతోటి భారతీయ జనతా పార్టీని పూర్తిగా కట్టడి చేసి దేశంలో అధికారం చేపడుతుందా అనేది ఇప్పుడే చెప్పలేం. కానీ ఆ దిశగా కాంగ్రెస్ పార్టీ తన వంతు ప్రయత్నాన్ని తాను చేస్తున్నది అని మాత్రం చెప్పవచ్చు. భాగస్వామ్య పక్షాలు కూడా ఇంకా ముందరికి వస్తాయి, వాళ్ళ ప్రతిపాదనలు కూడా చెప్తాయి. కాబట్టి మొత్తం భారతీయ జనతా పార్టీ అభ్యర్థికి వ్యతిరేకంగా ఒకే అభ్యర్థి ఉండే ఒక వ్యూహాన్ని మాత్రం పకడ్బందీగా అమలు చేస్తే ఇండియా కూటమి ఖచ్చితంగా ఎన్డీఏ కూటమికి థ్రెట్ అవుతుందంటంలో సందేహం లేదు. మరిన్ని విశ్లేషణలతో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.